కోడెల వ్యతిరేక వర్గం ఆందోళనలు కొనసాగుతున్నాయి. సత్తెనపల్లిలో కోడెల అసమ్మతి వర్గం నిరసన ర్యాలీ చేసింది. కోడెల హఠావో సత్తెనపల్లి బచావో పేరుతో ప్లకార్డులు ప్రదర్శించారు. కోడెల గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కోడెల మాత్రం సత్తెనపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, ఈ నెల 22న నామినేషన్ వేస్తున్నానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో 15,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తన గెలుపును చూసి వైసీపీ వాళ్లు ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. తనకు రెండోసారి అవకాశం కల్పించిన టీడీపీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం వచ్చింది. రెండోసారి ఇక్కడ నుంచి పోటీ. 5 సంవత్సరాల కాలంలో ప్రజలు ఇచ్చిన అవకాశం, పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం వెనుకబడిన నియోజకవర్గంగా పేరుబడినటువంటి సత్తెనపల్లిని ప్రగతి పథంలో నడిపి సంక్షేమ అభివృద్ధిని చేయడం జరిగింది. ముఖ్యమంత్రి, అధికారులు, ప్రజలు అందరూ సహకరించడం వల్ల ఇవన్నీ సాధించడం జరిగింది. మరో 5 సంవత్సరాల్లో ఇంకా ఊహించినటువంటి గణనీయమైన అభివృద్ధిని, సంక్షేమాన్ని పేదలకి, ప్రజలకు అందిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో అనేక సమస్యాత్మక గ్రామాలు, రాజకీయంగా సమస్యలు ఉన్నటువంటి గ్రామాలన్నిటినీ కూడా ప్రశాంతంగా ఉంచడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాను. ఎక్కడైనా చిన్న చిన్న ఆటంకాలున్నా, ఎవరికైనా అసంతృప్తి ఉన్నా దాన్ని నేను పరిగణలోకి తీసుకుని వాళ్ళతో మాట్లాడతాను. ఎవరిపైన నాకు ద్వేషం కానీ కక్ష కానీ లేదు. ఎవరికైనా నా పైన అనుమానాలు ఉంటే వారికి సమాధానం చెప్తాను. చిన్న చిన్న జరిగిన మీటింగులు జరిగినట్టున్నాయి, బట్ వాటి మీద కూడా నేనేమి కామెంట్ చేయను. వాళ్ళతో మాట్లాడటానికి పెద్దలను పంపించాను. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, అన్నిటికీ సమాధానం చెప్పాను. నేను అన్నిటికీ సమాధానం చెప్పాను. పదే వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు. వాళ్ళకి నా సమాధానం క్షేత్రస్థాయిలో పనిచేసి ప్రజల మన్ననలు పొంది గెలిపే వాళ్ళకి సమాధానం. గెలవటం కూడా 15,000కు పైగా గెలుస్తాను, 20,000 వరకు మెజారిటీ సాధిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలందరూ సహకరించండి, కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేయండి. చిన్న చిన్న అభిప్రాయాలు గ్రామాల్లో ఉన్న ఇంకొక చోటన్నా కూడా పక్కన పెట్టేసి అందరిని పనిచేయాలని కోరుతున్నాను. నాతో మీకు ఎప్పుడు సమస్యలు రావు, మా కుటుంబంతో సమస్యలు రావు, అది నాది హామీ. అందరూ కూడా సహకరించి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతూ 22వ తేదీన నామినేషన్లు వేయబోతున్నాం. ఇవాళ క్షేత్రస్థాయిలో ఒక మొదటి విడత ప్రచారానికి వెళ్ళి 2వ విడత, 3వ విడత, 4వ విడత ప్రచారం కూడా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అందరూ పాత్రికేయులతో సహా అందరి